హాయ్ అండి. చికెన్ రెసిపీ పెట్టి 1 ఇయర్ ఏమో అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడైతే చికెన్‌లో మునక్కాయ వేసి వండానండో ఈ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనమైతే కొంచెం మాట్లాడుకుందాము. ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అయినా నాన్ వెజ్ ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి? జస్ట్ బ్రాహ్మిన్స్ తప్ప ఇప్పుడు బ్రాహ్మిన్స్ కూడా తినేస్తున్నారనుకోండి. ఇంకా ఆనియన్స్ మగ్గిపోయినాయి. అందులోకి కొంచెం అయితే ఉప్పు, అలాగే టమాటోస్, గుప్పెడంత కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మా పుట్టింటికాడ ఉన్నంత సేపే నేను చికెన్ తింటానండి. మా ఇంటికి వెళ్ళాననుకో మా బావ అయితే చికెన్ తీసుకురావాలంటే 100 సార్లైనా అడిగిపించుకుంటాడు. చికెన్ అయితే తీసుకురారు. ఎక్కువ మటన్ లేదా ఫిష్ అయితే తీసుకొస్తారు. కానీ నాకైతే చికెనే ఇష్టము. ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఒక స్పూను పసుపు అయితే వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి చికెన్ అంటే ఇష్టం ఉంటుంది. ఎవరైనా గమనించారా మగవాళ్ళు? ఇంకా చికెన్ కూడా ఇందులో వేసుకుని ఎగ్స్ నేనైతే పక్కకి తీసేసుకున్నాను. ఎందుకంటే నా చిట్టి తల్లి కోసం ఫ్రై చేద్దామని. సారీ అండి, అలవాట్లో పొరపాటు చిట్టి తల్లి అనేసాను. ఇంకా మా పెద్ద పాప కోసం లిన్సీ కోసం అయితే ఎగ్స్ పక్కకి తీసేసాను. తనకి ఫ్రై చేసి పెడితే తింటుందని. ఇంకా అలాగే మా నాన్నమ్మ వచ్చేసి కారం అయితే వేస్తున్నారు. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేశారు. కర్రీ నేనే చేస్తున్నాను, కానీ కారం మట్టుకి మా నాన్నమ్మే వేస్తారు. ఎందుకంటే నేను తక్కువ వేస్తున్నానంటండి. ఈ ఎండల్లో తక్కువే తినాలి కదండి. కానీ మా నాన్నమ్మకి అర్థం అవ్వట్లేదు. నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువ వేయాలని వచ్చి మా నాన్నమ్మే వేస్తున్నారు. అయినా ఈ ముసలి వాళ్ళకి చాదస్తం ఎక్కువలేండి. ఈ ఎండల్లో అయినా ఎక్కువ కారం కానీ వేడి వస్తువులు ఏమీ తినకూడదు అసలు. బాబోయ్ ఏం ఎండలండి బాబు. ఇంట్లో ఉండి వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఫ్యాన్ కట్టాలంటే అసలు చాలా భయమేస్తుంది. మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చే లోపల మొత్తం తడిచిపోతున్నాము. ఇంకా బయటకు వచ్చి అయితే నేను ఇస్తున్నాను. నా వీడియోస్లో మీరు గమనించి బర్డ్ సౌండ్స్ అయితే వినిపిస్తాయి. ఇంకా ఫైనల్గా చికెన్ 90% కుక్ అయిన తర్వాత లాస్ట్ 10%లో మునక్కాయలు అయితే వేసుకోవాలి. అప్పుడే విడవు. ఇంకా వీడియో నచ్చితే వెళ్ళేటప్పుడు లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.